ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం మేజర్ మైల్ స్టోన్ నమోదు కాబోతోంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, సీఈఓ ఆదిత్య మిత్తల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ, అనుమతుల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఆర్సెల్ఆర్ మిత్తల్ సంస్థ ఏకంగా 60,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనుంది. పూర్తి విస్తరణలో ఈ సంస్థ ఏకంగా 1,60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు తీర ఆర్థిక సామాజిక వ్యవస్థలను మలుపు తిప్పగల పరిశ్రమగా దీనిని భావిస్తున్నారు. ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల కోసం మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్లు ప్రత్యేక బాధ్యత తీసుకుంటారని సీఎం చంద్రబాబు సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేయనుంది. స్థానిక యువతకు వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరకనుంది. అనుబంధ పరిశ్రమలు సైతం భారీగా ఏర్పాట్లు కానున్నాయి. ఇక ఈ చర్చల్లో మంత్రి లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు సీఈఓ ఆదిత్య మిత్తల్. ఇక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి ప్రతి అంశంపై లోకేష్ నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రశంసించారు. ఇక రాష్ట్రంలో ఇతర రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చాయిస్ గా మారనుంది.